1300 ఏడీ ఆ టైంలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనే ఒక రాజు ఉండేవాడు. ఒక ముస్లిం రాజు ఉండేవాడు. ఆయన ఇండియాని పరిపాలించాడు. ఆయన పేరుకి చాలా తెలివైనోడు అయ్యుండొచ్చు. అది గాకుండా చాలా పెద్ద రాజు. తుగ్లక్ సామ్రాజ్యాన్ని ఇండియా మొత్తం విస్తరింపజేయడంలో ఆయన పాత్ర చాలా ఉంది. ఇంత గొప్ప రాజైనా ఆయన చాలా తెలివి తక్కువ పని ఒకటి చేశాడు. అదేంటో తెలుసా? రాజధాని ఇష్యూ. క్యాపిటల్ ఇష్యూ. ఫస్ట్ తుగ్లక్ సామ్రాజ్యానికి క్యాపిటల్ ఢిల్లీ ఉండేది. తర్వాత ఢిల్లీ అటాక్స్‌కి బాగా ప్రోన్ అయి ఉంది. అంటే రాజులు ఢిల్లీని బాగా అటాక్ చేయడానికి ఈజీగా ఉందని, తర్వాత ఢిల్లీ ఆయన సామ్రాజ్యానికి మొత్తం చివరలో ఉందని, ఆయన సామ్రాజ్యానికి మధ్యలో ఉన్న మహారాష్ట్రని ఆయన క్యాపిటల్‌గా చేద్దామని డిసైడ్ అయ్యి, మొత్తం ఢిల్లీలో ఉన్న ప్రజలందరినీ మహారాష్ట్ర వరకు మహారాష్ట్రకి వలస తీసుకెళ్ళిపోదామని ప్లాన్ ఏసాడు. అలాగే తీసుకెళ్ళాడు ఆబ్వియస్లీ. ఢిల్లీ నుంచి మహారాష్ట్రకి ఎళ్లారు. అక్కడ ఒక 5 సంవత్సరాలు ఉన్న తర్వాత అది డెక్కన్ ఏరియా అయిపోయి, ఆ ప్లాట్యూ వీళ్ళకి సరిగ్గా సెట్ అవ్వలేదు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వద్దు మనకి మహారాష్ట్ర క్యాపిటల్ వద్దు, మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోదామని ఈ క్యాపిటల్‌ని మహారాష్ట్ర నుంచి మళ్ళీ ఢిల్లీకి మార్చాడు తుగ్లక్. సో, తర్వాత ఆయన పేరు పిచ్చి తుగ్లక్ అయింది. సో, మాట్లాడే ముందు పొలిటీషియన్స్ ఎవరైనా డెసిషన్ ఒకటి చేసే ముందు చాలా ఆలోచించి చేయాలి. ఫస్ట్ నేను 3 క్యాపిటల్‌లు అనుకుంటున్నాను. లేదు మళ్ళీ ఒకే క్యాపిటల్ కానీ ఈసారి క్యాపిటల్ ఒక చోట పెట్టాలి అని ఆ ప్రపోజల్స్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకొని చేయాలనేది నా ఒపీనియన్.